of lift escalator. Launching of high-speed Wi-Fi at Secunderabad Hyderabad station is a step towards fulfillment of Honorable Prime Minister's Digital India initiative. This high-speed Wi-Fi మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి టి ఉమా గారు, చైర్పర్సన్, జిల్లా పరిషత్, కరీంనగర్. వారిని పుష్పగుచ్చంతో, శాలువాతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి టి ఉమా గారు, గౌరవ చైర్పర్సన్, జిల్లా పరిషత్, కరీంనగర్ జిల్లా. ధన్యవాదాలు మేడం. Honorable Member of Parliament Rajya Sabha to address the gathering. Just a minute. Honorable Minister of Railways, Sri Suresh Prabhakar Prabhu has just arrived. We welcome Sri Suresh Prabhuji. I request Member Traffic to present a bouquet to Suresh Prabhuji. This 500 kilowatt కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు 926కు రివైజ్ చేసినటువంటి ప్రాజెక్టు 178 కిలోమీటర్లు నిజామాబాద్ వరకు ఉన్నటువంటి దూరాన్ని కలిపేటువంటిది. ముంబై ఇవాళ ప్రారంభించబోతున్నటువంటి రైల్వే శాఖ మంత్రి గారు మరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తారనేటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ పూర్తి చేసేటువంటి ప్రారంభించుకున్నందుకు నిజంగా చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకంగా అప్పుడు కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కృషి చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రైలు లైన్ పూర్తి కావడానికి అనేక కృషి చేసి ఇవాళ చేయడం వల్లనే ఇది మనం ప్రారంభించుకున్నాం. ఈ రైల్వే లైన్ కావడం, ట్రైను ప్రారంభించుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని మనం అనేక రకాల అభివృద్ధి చేసుకోవచ్చు. వాణిజ్య వ్యాపారాలని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అనేక రకాల ఈ ప్రాంత ప్రజలకు కూడా ప్రయాణించడానికి, వ్యాపారం చేసుకోవడానికి, అన్ని రకాల వల్ల అభివృద్ధి చెందడానికి ఈ రైలు ద్వారా మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇవాళ ఇంత త్వరగా అంటే రైలుని ప్రారంభించుకొని తొందరగా చేసినందుకు నిజంగా కవిత గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తను ఇవాళ నేను అంటే ఈ ప్రాంత ప్రజలకి, జగిత్యాలు అట్లాగే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ ఈ రైలు వల్ల అనేక ప్రజలు ఉపయోగం పడుతున్నారు, లాభం జరుగుతుంది. కాబట్టి అంటే 2017కి కవిత గారు మనం గిఫ్ట్గా ఇచ్చినందుకు కూడా నేను తనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. Hey!
by March 2017. Okay, sir. Any upcoming projects, sir? In addition to this, Telangana government recently, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji has laid the foundation stone for laying of new line between Manoharabad Kottapalli, which is nothing but Secunderabad connectivity from Secunderabad to Karimnagar. Okay, Further, the works of Akkanapeta Medak are already in progress, and third line works of between Balasha and Kazipet are also in progress. Your good name, sir? I am Ramanandri, Chief Engineer Construction. Right, sir. Thank you. Thank you. Thank Once you. these works are completed, it will improve the connectivity in the state of newly created Telangana. Thank you, sir.